దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ఆలోచనలకు, దేవుని యొక్క ఉద్దేశ తలంపులకు మనలను మనము ఎన్నటికిని ఎప్పటికిని మరెన్నటికిని అప్పగించుకొని వారమై దేవుని చిత్తానుసారముగా దేవుడు తాను ఏర్పరిచిన క్రమమును బట్టి ఈ భూమి మీద మనము చేయవలసిన కార్యములన్నింటినీ చేయుటకు ఇష్టపడే వారమై మన స్వేచ్ఛను, మన స్వాతంత్ర్యమును దేవుడు అనుగ్రహించిన ప్రతి దానిని కలుగచేసిన దానిని, ఇచ్చిన దానిని, సమృద్ధిని, ఘనతను, మేలును సమస్తమును దేవునికే ఆరోపించుకొనుచు దేవుని ఉద్దేశ తలంపునకు మనసు కలిగిన వారమై మనసారా, మనస్సాక్షిలో మనస్సు దీపము వెలిగినదై దేవుని యొక్క ప్రసన్నతతో, దేవుని యొక్క ప్రత్యక్షతతో ప్రతిదినము ప్రార్థన చేసుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన అనగా దేవునితో మాటలాడుటయే. ప్రార్థన పరిస్థితులను మార్చును. ప్రార్థన సమస్యలను, సంకటములను కుదుర్చును. ప్రార్థన ప్రతి ఒక్క మార్గమును నిర్దేశించి మనలను నడిపించును. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు మనకు కావలసిన వారమై ఉన్నాము. దేవుని జ్ఞానమును పొంది ఈ భూమి మీద దీర్ఘాయుష్యవంతులుగా, సర్వమును కలిగిన వారిగా, సమస్తమును జయించిన వారిగా, నూతన అనుభవాలతో, రూపాంతర స్థితిలో, నూతనమైన తలంపులతో దేవుని ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, నమ్మకమైన వాడా, పూజ్యుడా, నా గొప్ప తండ్రి, నీ నామమునకే వందనములు. ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా, ఏమి లేకున్నా అన్నిటినీ ఇచ్చినది నా ప్రభా, కలుగ చేసినది నీవే. ఏమిటి ఏ సమయములో కూడా నా తండ్రి నిన్ను విడనాడక నీ మార్గములను నా ప్రభా నాయన తెలుసుకొనుచు నీ చిత్తములో నడుచుటకు నీ కృపనివ్వమని, నీ కృప నా తండ్రి నిరంతరం చూపించమని, మా యొక్క నా తండ్రి ఆలోచనలను, తలంపులను, ఉద్దేశములను నా తండ్రి నీకు ఇష్టమైన వాటిగా మీరే జనింపచేసి, ప్రేరేపించి, మార్గములను నిర్దేశించి, సమస్తమైన నా తండ్రి మేలులతో నింపుచు నా పాప ఏ యొక్క నా తండ్రి నా పాప అయా నా తండ్రి దురాగతము, నా తండ్రి దుష్టచర్య, దుష్ట తలంపులు, దురాత్మలు, అపవాది తంత్రములు, కుయుక్తులు, కుతంత్రములు, భూతములు, పిచాచులు, దయ్యములు నా తండ్రి ఎంత మాత్రమును మా చెంతకు రాక వాటిని మేము గుర్తెరిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా ప్రభ నీ మహిమను పొందుటకు, అధిక మహిమలో ప్రవేశించుటకు, నీ సత్యమును నేర్చుకొనుటకు, సర్వసత్యములోనికి నడిపించబడుటకు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ జీవ మార్గములో నీ సత్యమును అన్వేషిస్తూ నా తండ్రి అయా నా ప్రభ నాయన నేను జీవమును పొందుటకు, నిండైన నీ ఆశీస్సులకు నా తండ్రి ఎన్నటికి నీ నా ప్రభ దూరము కాకుండా మరెన్నటికి నీ నా తండ్రి నీకు నా తండ్రి సమీపముగా ఉండునట్లుగా నీ కృప చూపించమని ప్రార్థించవలసిన క్రమమును, ప్రార్థనా శక్తిని, ప్రార్థనాభిషేకమును, ప్రార్థనా ఈవిని నా తండ్రి మీరు మాకు ఇచ్చిన తండ్రి దినము నా తండ్రి కొద్ది నిమిషములు నీ సన్నిధిలో ధ్యానించుటకు నా తండ్రి సమస్తము, సమస్త జనులు, సమస్త ప్రజలు, సమస్తము నీది నా ప్రభ నాయన అదంతయు కాపాడబడినట్లుగా ఎక్కడ ఎలాంటి నా ప్రభ దుశ్చర్యకు తావు లేకుండా, దురాగతమునకు నా తండ్రి అయా నా ప్రభ నాయన చోటు లేకుండా చేసి సమస్తాన్ని మీరే సరిచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. హయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. ప్రార్థించే కృపనివ్వండి దేవా, ప్రార్థన నేర్పించండి. సన్నిధి గదిలో నా తండ్రి నీ కృప నా తండ్రి మహదైశ్వర్యమును అనుభవించుటకు, నీ ప్రభావ మహత్యములను నా తండ్రి చూచుటకు నా దేవా, వాటిని నా ప్రభ నా దేవా ఈ లోకములో నా తండ్రి మేము ప్రస్ఫుటించున్నంతగా నా తండ్రి ఈ లోకమును ఏలుటకు నా తండ్రి సర్వ సృష్టిని కలుగ చేసిన నీ క్రమం అంతటిని బట్టి నా దైవ సృష్టిలో దాగి ఉన్న ప్రతి దాన్ని బట్టి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నడిపించమని
కరుణించమని కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. బలమునివ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యమునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ప్రజకు నా తండ్రి, ప్రతి జనముకు, ప్రతి జనాంగమునకు, ప్రతి జనపదమునకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి చక్కదిద్దవలసిన క్రమమందు నా తండ్రి చక్కదిద్దండి దేవా. లోకము బహుభయంకరమైన నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన చీకటిలో చిక్కుకొని ఉన్నది నా తండ్రి. జనులందరూ నా తండ్రి వెలుగును చూడలేక నా తండ్రి నశించిపోవు మార్గములో నా తండ్రి ఏమి తెలియచేయాలో తెలియక నా తండ్రి అగమ్య గోచరముగా నా తండ్రి అయా నా ప్రభ వేదన పడుచున్నారు దేవా. జీవితములను పాడు చేసుకొనుచున్నారు అయా నా తండ్రి నా ప్రభ. మరి నాయన పరిస్థితిని చక్కదిద్దరా, నీ ప్రణాళికను బయలుపరచరా, నీతో నా తండ్రి సహవాసము చేసే కృపను నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ఇవ్వరా. ప్రతి తరుణములో నా తండ్రి ప్రతి నీ బిడ్డతో నా తండ్రి మాట్లాడవలసిన క్రమమందు మీరు మాట్లాడి నా తండ్రి నీ కృపను బట్టి నా పాప ఆనందించుటకు నా దేవా నీ కనికరము చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఐశ్వర్యమును ప్రభావమును ఘనతను నా తండ్రి మీరు కనపరచండి దేవా. అయా నా తండ్రి సిద్ధపరచండి దేవా. మహిమనివ్వండి దేవా. ఘనపరచండి, హెచ్చించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. హృదయమును శుద్ధి చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ప్రపంచ దేశములను రాష్ట్రములను నా తండ్రి నాయకులను అధికారులను పాలకులను నా తండ్రి మీరు సందర్శించమని వేడుకొనుచున్నాను దేవా. వారందరితో మీరు మాట్లాడండి, నీ కృపనివ్వండి. ప్రతి ప్రజకు నా తండ్రి కావలసిన క్రమమందు నీతి న్యాయ యథార్థతలను అనుసరించి నా పప్ప నాయన ప్రతి కార్యము నాయన సంపూర్తిగా జరుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా ఎక్కడెక్కడ నా తండ్రి ఏ విధముగా నా తండ్రి భయంకరంగా నా తండ్రి భయోందోళనలు జరుగుచూ ఉన్నవో నా తండ్రి చీకటిలో నరులు నా తండ్రి జనులు నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు నా ప్రభ. అయా చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుచున్నారు నా దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. సుభిక్షమైన నా తండ్రి సౌకర్యములను నా తండ్రి పరిపాలన మీరు అనుగ్రహించమని పాలక వర్గములో నా తండ్రి నీ యొక్క నా తండ్రి జ్ఞానమును ఉంచి నా తండ్రి వారు చేయనదంతయు నీ చిత్తానుసారముగా నీ రాజ్యము కొరకు నీ న్యోతి కొరకు చేయబడినట్లుగా వారు వారి తరములు దీవించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీ ఆలోచన నీ ఉద్దేశము నీ తలంపు తప్ప నా తండ్రి మరేది నా ప్రభ ఈ లోకములో జరగకుండుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. లోకమును నా తండ్రి నీ యొక్క హస్తములలో నా ప్రభ మీరు కాపాడుచున్న విధానమును బట్టి నా తండ్రి నీ నామమునకే వందనములు. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నానని నా తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. నీ అరచేతులతో నా తండ్రి మమ్మలను నా తండ్రి ఎత్తుకొని ముద్దాడే నా గొప్ప దేవుడు నా తండ్రి నీ కౌగిట చేర్చుకొని నా తండ్రి క్రమపరిచి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ సమస్తాన్ని కూడా మీరే సరిచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. జనులలో నా తండ్రి ప్రతి ప్రజలో నా తండ్రి దైవ బిడలలో నా ప్రభ నీ కృపను ఉంచండి దేవా. ఎవరికి నా తండ్రి ఎలాంటి నా ప్రభ ఇబ్బందులలో నా తండ్రి ఎక్కడ నా తండ్రి ఎలాంటి దురాగతములలో చిక్కుకొని ఉన్నారో ఎందరిలో నా తండ్రి నా ప్రభ నీ మార్గము కనిపించక నా తండ్రి చీకటిలో చిక్కుబడి ఉన్నారు వారందరూ విడిపించబడుటకు నీ కృపను పొందుటకు నా దేవా మారు మనసు నందుటకు రక్షణ భాగ్యమును పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. మరి నీ నామమందు రక్షించబడి నీ విలువలు తెలుసుకొనలేక నా తండ్రి నీకు సమీపముగా జీవించలేక లోకపు ఉచ్చులో చిక్కుకొని పోయి దురాత్మల చేత ప్రేరేపించబడుతూ నా తండ్రి దౌర్భాగ్యముగా నా తండ్రి ఎందరెందరూ వికలమైపోవచ్చున్నారో నా తండ్రి వారందరినీ మీరు విడిపించండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. నీకు సమీపముగా చేయండి దేవా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చనని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నశించిన దానిని నా తండ్రి ప్రతి దానిని నా ప్రభ అయా నా తండ్రి మీరు సమకూర్చి నా ప్రభ ప్రతి ప్రజను నా తండ్రి మీరు కాపాడమని ఎక్కడ నా తండ్రి ఎలాంటి నా ప్రభ దురాగతము లేకుండా నా తండ్రి దుశ్చర్య లేకుండా మనసు నిమ్మరముగా అయా నా తండ్రి మనశ్శాంతితో నీ
నీ శాంతిని, నీ సమాధానమును, నీ ప్రేమను చవిచూచినంతగా నా తండ్రి రూపాంతరము చెందుటకు నా ప్రభ ప్రతి ఒక్కరు నీలో కట్టబడి ఉండుటకు నా తండ్రి నీ ప్రేమను పొందుటకు నా దేవా నీ ప్రణాళికను గుర్తెరుగుటకు నీ మార్గములో పయనించుటకు నా తండ్రి అధికమైన నీ నీతిలో నా ప్రభ నాయన ఆయా నీతియుక్తమైన నా తండ్రి నీ యొక్క నా తండ్రి పరిస్థితులన్నిటినీ నా ప్రభ అర్థం చేసుకొనుచు నా తండ్రి జీవితములను కుటుంబములను నా తండ్రి సమాజములను కట్టుటకు నీ కృపనివ్వమని ఏక హృదయమును ఏక మనసును ఏక తలంపులను నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు కలుగ చేసి సార్వత్రిక సంఘమందు నా తండ్రి చేర్చబడుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము 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 తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు సహాయము చేయండి దేవా సహాయము చేయండి కృప చూపించండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా కనికరము కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము స్తోత్రము దేవా ప్రార్థించే అభిషేకముతో నా తండ్రి ప్రార్థనా బలముతో నా తండ్రి నా ప్రభ నీలో ఉజ్జీవించబడుటకు నీ కృపనివ్వండి దేవా నీ ఉజ్జీవమును నీ బలమును నీ శక్తిని నా తండ్రి మీరు మాకు చూపించమని నీ కార్యములన్నింటినీ నా ప్రభ మీరు సక్రమముగా జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి మీ నామమునకే వందనములు సహాయము చేయండి దేవా సహాయము చేయండి కృప చూపించండి దేవా కరుణించండి దేవా నీకే స్తోత్రము తండ్రి కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు సహాయము చేయండి దేవా సహాయము చేయండి సహాయము చేయండి కృప చూపించండి దేవా నీకే స్తోత్రము దేవా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి నీ నామమునకే వందనములు నీకే స్తోత్రము దేవా నా తండ్రి రాష్ట్రములలో దేశములో జరుగుచున్న నా తండ్రి ప్రతి భయంకరమైన పరిస్థితిని నా ప్రభా నీ ఆధీనములోకి తీసుకొని నా తండ్రి పరిస్థితులను చక్కదిద్ది నా తండ్రి అమాయకులైన నీ బిడలైన వారందరినీ మీరు కాపాడండి దేవా యుద్ధ పరిస్థితులను నా తండ్రి మీరు సంపూర్తిగా ముగించి వేయండి దేవా ఎక్కడ నా తండ్రి ఎలాంటి జన నష్టము ప్రాణ నష్టము ఆస్తి నష్టము లేకుండా నా తండ్రి ప్రతి ఒక్కరూ కాపాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను సహాయము చేయండి దేవా సహాయము చేయండి నీకే స్తోత్రము దేవా నీ నామఘనతను ప్రచురితము చేయండి దేవా నీ నామం పేరిట మీరు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నామన్నా నీ దైవ బిడలను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా ఉజ్జీవింప చేయండి కృపనివ్వండి దేవా ఘనపరచండి దేవా నీ యొక్క హెచ్చైన స్థాయిలో నా తండ్రి బలంగా మీరే వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా దైవదాసులను దైవదాసురాండ్రులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను ప్రవక్తలను సువార్థికులను పాటలు పాడువారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించే వారిని తంతినాదము చేయవారిని నా తండ్రి ఇంకా మరెన్నో రీతులుగా నీ క్రమమందు నా తండ్రి ఎంతగానో నా ప్రభ ఎవరి వారి యొక్క స్థితులలో నుంచి కూడా నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించేవారు నీ కార్యము చేసేవారు నీ పౌరసత్వముతో నా తండ్రి నీ వారసత్వములో నా తండ్రి అధికమైన స్థితిలో వెలుగొందే క్రమములో నా తండ్రి ఈ భూమి మీద ప్రయాస పడేవారు ఎందరో ఉన్నారు దేవా వారందరినీ కూడా నా తండ్రి మీరు కృప చూపించి నా ప్రభ అయా నా తండ్రి నాయన లేవనెత్తండి దేవా నీ కార్యం అంతటిని జరిగించండి దేవా నీ ప్రేమను చాటించండి నీ కృపనివ్వండి దేవా బలపరచండి దేవా వారి కుటుంబాలను దీవించండి వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల వేయండి నీకే స్తోత్రము దేవా వారి ప్రయాణములలో రాకపోకలలో నా తండ్రి మీరు తోడుగా ఉండండి దేవా వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి ఆయా వారి ప్రత్యేకమైన ప్రతి అవసరము నీ చిత్తానుసారముగా తీర్చబడి వారు వేసే ప్రతి అడుగు మాటలాడు ప్రతి మాట చేయు ప్రతి కార్యము నా తండ్రి నీ చిత్తానుసారముగా చేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా స్తోత్రము 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 తండ్రి అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు స్థానిక సంఘ కాపరులు నా తండ్రి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచములు నా తండ్రి పర్యటిస్తూ నా ప్రభ ఎంతగానో నా తండ్రి నీలో నమ్మకముగా యథార్థముగా పనిచేసే సేవకులు ఎందరో ఉన్నారు దేవా వారందరి పక్షముగా మీరు ఉండండి దేవా వారి కుటుంబాలను వెలిగించండి దేవా నా తండ్రి పేదరికమందు నిన్ను వెంబడిస్తూ నా ప్రభ నీతి యథార్థతలను అనుసరించి నీ బిడలు కూడా ఎందరో ఉన్నారు దేవా వారిని కూడా నీ కృపనిచ్చి నా తండ్రి ప్రతి అవసరము నా తండ్రి ప్రతి తీర్చబడినట్లుగా ప్రతి సమృద్ధి వారికి కలుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా హయా కృప చూపించండి దేవా కరుణించండి దేవా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా
చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డ నా ప్రభ నీ హృదయం తెరవబడి నా తండ్రి మనసారా నా ప్రభ హృదయంలో నిన్ను చేర్చుకొని నా తండ్రి నీలో రక్షించబడుటకు నీ కృపనివ్వండి. నీలో రక్షణ మారు మనసు లేని వారు నా తండ్రి ఇంకా చీకటిలో లోకపు తుచ్చులలో నా తండ్రి అయా నాయన గాఢాంధకారములో నా తండ్రి సాతాను కబద్ధ హస్తములలో చిక్కుకొని పోయిన తండ్రి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో నా తండ్రి జీవితాలను చిందరవందరగా నా తండ్రి నా తండ్రి వికాకలము చేసుకుని చిన్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా, మార్గము చూపించండి. నీ కృపను బట్టి నా తండ్రి నీ సన్నిధికి నడిపించండి. నీ యొక్క మహిమను బట్టి వారిని ఆకర్షించి నా తండ్రి వారి హృదయమును తెరిచి నా తండ్రి విని వెంటనే రక్షణకు పాత్రలగునట్లుగా నీలో ముద్రించబడినట్లుగా నీ జీవ గ్రంథమందు పేర్లు వ్రాయబడినట్లుగా నా తండ్రి నీ కృపను వెంబడించినట్లుగా నా తండ్రి నీ కృపచే నా తండ్రి కృపా సత్యములు నా తండ్రి నిరంతరము నా తండ్రి అయా నా తండ్రి సంతరించుకొని నా తండ్రి వారి వెంట వచ్చినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. నీ జనులందరి యొక్క అయా నా తండ్రి ఆరోగ్య పరిస్థితులను నా తండ్రి చక్కదిద్దుటకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ ని నా తండ్రి మీరు నా ప్రభ నాయన జ్ఞానమునిచ్చి నా తండ్రి అత్యధికమైన స్థితిలో దీవించి ఆ యొక్క నా తండ్రి మెడికల్ రంగంలో నా తండ్రి పనిచేసే నా తండ్రి వైద్యులందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. వారికి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి నా తండ్రి నీ బిడలైన వారందరూ నా తండ్రి ఆరోగ్యముగా కాపాడబడుటకు నీ కృపనివ్వండి. వారి కుటుంబాలను దీవించండి, వారికి యొక్క నాయన బిడలను దీవించండి దేవా, వారి తరములను దీవించండి. నీ కనికరము వారి మీద ఉంచమని అయా నా తండ్రి నా ప్రభ నీ ప్రభావము వారు ఎల్లవేళలా అర్థం చేసుకొనొచ్చు నా తండ్రి. అయా వైద్యమనున్నది సేవ, అది వ్యాపారము కాదు అని వారు గుర్తెరిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ రాజ్యమునకు పనిచేయువారిగా నీ ప్రేమను పొందునట్లుగా నా తండ్రి నీ కనికరముతో అనేక తరములకు ఆశీర్వదించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆరోగ్యమునివ్వండి దేవా, బలమునివ్వండి దేవా, శక్తినివ్వండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి ప్రస్తుతం నా తండ్రి వ్యవసాయములు నా తండ్రి అయా నా ప్రభ నాయన పంట భూములకు నా తండ్రి సారమునిచ్చి నా ప్రభ మీరు దీవించండి దేవా. పంటలు సాగు చేయుటకు నా తండ్రి రైతులు సిద్ధపడుచుండగా నా తండ్రి వారికి కావలసిన ధన సహాయమును నా తండ్రి అయా నా తండ్రి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు ఇచ్చి నా తండ్రి వారి పెట్టుబడులకు వారి శ్రమకు తగిన ఫలితమును వారు పొందునట్లుగా ఎలాంటి నా ప్రభ నిరాశ నిస్పృహలు వారిని చేరక నా తండ్రి వారు వారి కుటుంబాలు దీవించబడినట్లుగా నీ బిడలైన వారందరూ నా తండ్రి పోషించబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. వ్యవసాయదారులను నా తండ్రి మీరు ఎత్తిపట్టండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా దేశముల భద్రతకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా ప్రభ నాయన రక్షణ దళములను మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ దళములను నా తండ్రి మీరు కాపాడమని నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వెలిగించమని వారి మార్గములను నా తండ్రి మీరు నిర్దేశించమని ఆరోగ్యమునివ్వమని బలమునివ్వమని నీ క్రమమంతటి చొప్పున నా తండ్రి నీ చిత్తానుసారముగా వారు వారి కుటుంబములు వర్ధిల్లునట్లుగా కృప చూపించమని నీ రాజ్యమునకు నా తండ్రి మీరే పని చేయించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నిరుద్యోగులైన వారిని మీరు ఆదరించండి దేవా, ఉద్యోగములను మీరు కల్పించండి, జీవనోపాధిని నా తండ్రి సమృద్ధిగా మీరు ఇచ్చిన ప్రభ నీలో ఆనందింప చేయమని నా తండ్రి వేడుకొనుచున్నాను. అయా నా తండ్రి టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము నా తండ్రి ఎంతగా నా ప్రభ నీ బిడలను నా తండ్రి సడన్ గా ఉద్యోగముల నుంచి తొలగించి నా ప్రభ ఇబ్బందులకు గురి చేసినదో నా తండ్రి ఆ పరిస్థితులన్నింటినీ మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా, నీకే స్తోత్రము దేవా. ఉద్యోగములను ఇవ్వండి దేవా. ఎవరి వారి స్థితిలో నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా.
మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. వివాహం కాని బిడలకు నా తండ్రి వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి, నీ ఘనతను బట్టి ప్రతి ఒక్కరు నా తండ్రి వివాహ బంధమందు ఘనపరచబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. విడాకుల కోసం యత్నం చేసేవారిని నా తండ్రి మీరు విడిపించండి, నీ కృపనివ్వండి. వారి మధ్యలో ఉన్న మనస్పర్ధలను మీరు తొలగించండి, వివాదములను మీరు తొలగించండి. గొడవలు నాయన సర్దుమణుగునట్లు చేసి నా తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకుని నా తండ్రి వివాహ బంధములో వర్ధిల్లుటకు నా దేవా, మంచి కుటుంబ జీవితంలో నా తండ్రి సమాజంలో గౌరవించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాండ్రులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోదేవా, నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారి కోసం నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన ప్రతి సేవా కార్యక్రమము నా తండ్రి సఫలీకృతం అగులాగున నీ కృప చూపించమని, సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడే వారికి నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఉన్నతమైన సహాయ సహకారాలు కలిగి నా తండ్రి వారి కుటుంబాలు వారు దీవించబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. హయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా కనికరించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా నా తండ్రి బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో మరెన్నో డిపార్ట్మెంట్లు నా తండ్రి, ఎన్నో సేవా సంస్థల వ్యవస్థలు నా తండ్రి మీరు స్థాపింప చేసి నా ప్రభా నీ జనులకు చేయించిన సేవలను బట్టి మీ నామమునకే వందనములు. వాటిలో నా తండ్రి ఎలాంటి లంచగుండుతనము లేకుండా నా తండ్రి యథార్థముగా విధులు నిర్వహించుటకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నీ యొక్క నా తండ్రి ఆయా ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకుని వారిలో నీ జ్ఞానము కలుగునట్లుగా నీ చిత్తానుసారముగా నీ యొక్క మాటలకు చెవియొగ్గి నా తండ్రి నీ హృదయంలో చేర్చుకొని నా తండ్రి నీ భావజాలమందు నా తండ్రి నీ ఐడియాలజీతో నా తండ్రి ప్రతి ఒక్కరు పనిచేయుటకు అయా నా తండ్రి అయా కాపాడబడుటకు, దీవించబడుటకు, గణపరచబడుటకు, హెచ్చించబడుటకు నా తండ్రి నిత్య జీవమును పొందుటకు నీ రాజ్య పౌరసత్వమును నా తండ్రి భూమి మీదనే అందుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని నా తండ్రి ఏర్పాటు క్రమమును బట్టి పరిస్థితిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి కేవలము నీ చిత్తమును మాత్రమే ప్రేమించుటకు నా దేవా, నీ చిత్తానుసారముగా బంధించబడుటకు నా తండ్రి నీ రాజ్యమునకు పనిచేయుటకు నా తండ్రి నీ విలువలతో ముందుకు వెళ్ళుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ మనసును మీరు ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. కనికరించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. వ్యాధి బలహీనులతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత నా తండ్రి, కంటి సంబంధిత వ్యాధులు నా తండ్రి నా ప్రభా నాయన, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా తండ్రి, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ల నొప్పి, ఫైల్స్ వ్యాధి, ఇంకా మరెన్నో నా తండ్రి రోగములతో ఎంతగానో నా ప్రభా నీ జనుల అనారోగ్యముతో నా తండ్రి వికలమైపోవచ్చున్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా, ఆరోగ్యమునివ్వండి దేవా. ఆరోగ్యముగా నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ కాపాడబడి నా తండ్రి ఉత్సాహముతో, ఉజ్జీవముతో నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా దేవా నీ కృపనివ్వమని, నీ ప్రణాళిక నిమిత్తం ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆరోగ్యవంతులుగా మీరు రూపొందించమని అడుగుచున్నాను తండ్రి.
మీ నామమునకే వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైని కష్టార్జితం అంతటినీ నా తండ్రి హాస్పిటల్లో వేయపరుచుకున్న వారిని నా తండ్రి మీరు విడిపించి కాపాడమని, కృపనివ్వమని, బలపరచమని నా తండ్రి నీ సాక్షులుగా నిలవబెట్టమని, నీ ప్రణాళిక యావత్తు నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా కృప విడవబడక జరుగునట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ యొక్క ఘనతనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని, హార్టిజం, మెంటల్తనం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కృపనివ్వండి, ఆరోగ్యవంతులను చేయండి దేవా. జీవితములను కట్టండి దేవా. ప్రణాళికను నెరవేర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. హయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా అవమానించబడుతూ, నిందించబడుతూ, వేదన అనుభవిస్తున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. మోయబడిన ప్రతి గర్భమును యేసు నామములో మీరు తెరిచి నా తండ్రి ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తుడిచి నా తండ్రి నీ చిత్తానుసారముగా, నీ సాక్షులుగా మీరు నిలవబెట్టి నా తండ్రి సంపూర్ణతను, పరిపూర్ణతను మీరు అనుగ్రహించి నా తండ్రి కుమారులు, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరిని మీరు ఎన్నిక చేసి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి కుటుంబాలుగా అనేక తరములకు ఆశీర్వదించబడి నా తండ్రి పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. సంతానాభివృద్ధిని కలిగించండి దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ యొక్క ఘనతను బట్టి, నీ మేలును బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా కృప నీ చిత్తానుసారముగా నా తండ్రి అయా నా తండ్రి పరిపూర్ణమైన స్థితిలో తల్లిదండ్రులుగా మీరు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. గర్భిణిస్తులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి. బాలంత స్త్రీలకు ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, సరైన పోషణ కలుగచేసి నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధతను, ప్రసన్నతను ఉంచి నా ప్రభ వారు దినదినము నీ సన్నిధి సముఖమందు నా తండ్రి దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ నా ప్రభ నీ అజ్ఞానుసారముగా పెరుగుటకు, పెంచబడుటకు తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును నేర్పించండి. నీకే స్తోత్రము తండ్రి. విద్యాబుద్ధులు నా తండ్రి బిడలైన వారందరికీ కలుగునట్లుగా, ఉన్నతముగా నీ ప్రణాళికను బట్టి నా తండ్రి మార్గములో పయనించినట్లుగా నా ప్రభ నీ చిత్తానుసారముగా నడుచున్నట్లుగా, నీ రాజ్యమునకు పనిచేయనట్లుగా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. చదివించగలిగిన స్థితిని తల్లిదండ్రులైన వారికి ఇచ్చి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నీ ప్రణాళికకు, నీ ఏర్పాటుకు నా తండ్రి నీ ఉద్దేశమునకు సరిపోవునంతగా నా తండ్రి తీర్చిదిద్దబడుటకు నా తండ్రి అయా నా తండ్రి అవకాశములను మీరు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి కొందరు యవన బిడ్డలు నా తండ్రి చాలని చదువులు గురి గమ్యం లేకుండా చీకటిలో నా తండ్రి సాతాను కబంధ హస్తములలో చిక్కుకొని పోయి నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దుష్టుని చేతిలో నుంచి నా తండ్రి యవన బిడలైన వారిని, వారి యవన ప్రాయమును మీరు కాపాడమని, వారి హృదయములను తెరవమని, నీ వెలుగులోనికి ఆకర్షించమని వేడుకొనుచున్నాను. వారిలో ఉన్న దురలవాట్లను, దుర్వ్యసనములను మాన్పించండి. వీడియో గేమ్లు, పబ్జీలు ఆడే నా తండ్రి భయంకరమైన నా తండ్రి దుష్ట శక్తులన్నింటినీ మీరు బంధించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అకాల మరణములను కొట్టివేయండి. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియాను నా తండ్రి మీరు అంతము చేయమని వేడుకొంచుంటాను తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి నీ కృపనిచ్చిన తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా కాపాడబడుటకు నా తండ్రి నీ కృపను పొందుటకు నా దేవా నీ ఐశ్వర్యమును, నీ ఘనతను, నీ ప్రభావమును నా తండ్రి అందుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా.
నీ నామమునకే వందనములు. ప్రతి బిడ్డకు నా తండ్రి నీ మార్గమును నిర్దేశించి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి మీరే నడిపించమని, నూతన తరగతి గదులకు ఎంపిక వచ్చిన బిడ్డలకు నా తండ్రి వారు నా తండ్రి వెళ్ళవలసిన మార్గములో నీ బోధ జరుగునట్లుగా, వారు మార్గములో పయనించినట్లుగా, నీ నీతిని నీ రాజ్యమును వెంబడిస్తూ నీలో నా తండ్రి పనిచేసే క్రమములో నా ప్రభ అభివృద్ధి చేయమని, వారిని నా తండ్రి కావలసిన ప్రతి సహాయమును సహకారమును మీరు అందించమని, వారి జీవితములను మీరు కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీ రాజ్యపు అంగీకారముతో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు పనిచేయించండి దేవా, ప్రేరేపించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దిన ప్రారంభములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ నా తండ్రి అయా నా ప్రాప వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు అయా నా తండ్రి నా ప్రాప నాయన ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, కొనుగోలు, అమ్మకాలు నా తండ్రి ఇంకా మరెన్నో నా తండ్రి కార్యములతో నీ జనులు నా తండ్రి నా ప్రభ మంచి హృదయముతో ప్రారంభించి నా తండ్రి నీ సహాయం కోసము, నీ ఏర్పాటు కోసము, నీ మేలు కోసము, నీ ఘనత కోసం ఎదురు చూస్తున్న ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ సహాయమును మీరు అందించి నా తండ్రి మీరే నా తండ్రి నీ మార్గములో నిలిపించమని, నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, 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 వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి, కనికరించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి నీ కృపనివ్వండి, ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. పనులన్నీ సంపూర్తి చేయబడినట్లుగా అయా నీ కాపుదల దయచేయండి దేవా. అయా నా తండ్రి లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడి అవన్నీ సమృద్ధిగా కట్టబడినట్లుగా నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఆపదలు లేకుండా నా తండ్రి అయా పని అంతా సక్రమంగా జరుగునట్లుగా నీ కృపనివ్వండి. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి నీ పని నా తండ్రి సంపూర్తి చేయబడి నా తండ్రి ప్రారంభించి నా తండ్రి నీ కృపను బట్టి నీ రాజ్యము కోసం నా తండ్రి సమస్తము సరిచేయబడినట్లుగా నీ కృపా దీవెన పొందినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఎత్తి పట్టమని అడుగుచున్నాను. కొన్ని గృహములలో జన నివాసము, జన సంచారము లేకుండా నా తండ్రి వెలవెలలాడుతూ శిథిలమైపోవచ్చుండగా నా తండ్రి వాటిని సందర్శించండి. నీ ప్రణాళికను బట్టి, ఏర్పాటును బట్టి, నీ రాజ్యం కోసం, నీ నీతి కోసం నా తండ్రి ప్రతి నీ గృహము నా తండ్రి నా పాప నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి జన నివాసము, జన సంచారముగా నిలుస్తున్న గృహములుగా నా తండ్రి స్థాపించబడుటకు నీ ప్రణాళిక ఎంతయు జరుగుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, వందనములు దేవా. అయా ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి మీరే నా తండ్రి ఫలింప చేయమని, సమాధానమునివ్వమని, అయా మేము అడిగినవని నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును, నమ్మకమును, స్థిరబుద్ధిని మీరు మాకు అందించమని, చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించమని, నేర చరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేసి నా తండ్రి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలకు వెలుగు కలుగునట్లుగా చేసి నా తండ్రి ఈ పౌరసత్వమునివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి మరెన్నో అఘాయిత్యములకు, అకృత్యములకు పాల్పడేవారు, సమాజమునకు చెరుపు చేసేవారు నా తండ్రి అయా అబద్ధములాడు వారు, బింకములాడు వారు, అన్ని రకముల సిస్టమ్ హ్యాక్ చేసే హ్యాకర్స్ నా తండ్రి భయంకర ఆలోచనలతో నిరంతరము ప్రేరేపించబడుతూ జనులకు నా తండ్రి సమాజములకు ఇబ్బందిని కలుగచేసే వారిని మీరు గద్దించి విడిపించి నా తండ్రి అయా నా తండ్రి నీ చిత్తమైతే నా తండ్రి నీ పౌరసత్వము వారికి కూడా దొరుకునట్లుగా నా తండ్రి నిన్ను అంగీకరించినట్లుగా, వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకున్నట్లుగా హృదయమును మీరు కలుగ చేసి నా తండ్రి మీరు విడిపించమని, సమస్తాన్ని నా తండ్రి మీరే చక్కదిద్దమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.